తీసుకుంటే ప్రధానంగా 3 రాజధానులు అన్నారు. సంబంధించినంత వరకు ఒక రాజధాని కూడా డెవలప్ చేయడం లేదు. ఆయన అన్నట్టుగానే 3 రాజధానులు డెవలప్ చేసినా, లేకపోతే చంద్రబాబు గారు ఉన్నటువంటి అమరావతిని డెవలప్ చేసినా మన రాష్ట్రంలో కొంత కాకపోయినా కొంత నిరుద్యోగ సంఖ్య తగ్గేదని చెప్పి నిపుణులు అంటున్నారు. దాన్ని అసలు రాష్ట్రంలో ఆయన చేసిన అభివృద్ధి ఏంటని చెప్పి కూడా నేను మీ ప్రెస్ వార్ ద్వారా నేను సూటిగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నానండి. ఆ రోజు 14లో గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత విడిపోయిన ఉమ్మడి రాష్ట్రం నుంచి మన రాష్ట్రం విడిపోయిన తర్వాత కూర్చుంటానికి మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. లేదు, మన అసెంబ్లీ లేదు, మన హైకోర్టు లేదు, అసలు ఏది పరిపాలన చేయడానికి అసలు బిల్డింగ్లే లేని సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారని చెప్పి జనం నమ్మి ఆయనకు ఓటేసి ముఖ్యమంత్రి చేస్తే ఇవాళ రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా ఆమోదయోగ్యంగా అటు శ్రీకాకుళం నుంచి రావాలన్నా కూడా ఇటు కడప నుంచి రావాలన్నా కూడా ఒక 50-60 కిలోమీటర్లు అటు ఇటు అయినా కూడా మధ్యస్థంగా ఉంటుంది కృష్ణా గుంటూరు ప్రాంతం అని చెప్పని అందరినీ ఒప్పించి ఆ రోజు ఎవరైతే ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి కూడా 30,000 రాజధాని తీసుకుంటాం సమంజసమే, 30,000 కాకపోతే ఇంకొన్ని 100 ఎకరాలు మీరు తీసుకోవాలని చెప్పని ఆయన కూడా ప్రతిపాదించాడు. ఆ 30,000 ఎకరాలు తీసుకుని బ్రహ్మాండమైన రాజధాని, ఢిల్లీని తన్నే రాజధాని, గుజరాత్ని తల్లనే రాజధాని కట్టాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు పూనుకుంటే ఇవాళ పూనుకుంటంతో పాటుగా దానికి తగ్గ పని కూడా ఆ రోజు జరిగిందండి. ఇప్పుడు మన అసెంబ్లీ తాత్కాలికంగా ఉన్నాం, ఇవాళ ఏ అసెంబ్లీలో నువ్వు పరిపాలన చేయగలుగుతున్నావు? కొన్ని తాత్కాలికంగా ఇవాళ ఎటువంటి బిల్డింగ్లో మీరు పరిపాలన చేస్తున్నారని చెప్పి నేను సూటి క్వశ్చన్. మరి అలాగే ఇవాళ ఆ రాజధాని ఇక్కడ ఉండటం వలన ఆ రాజధాని ద్వారానే దగ్గర మన దగ్గరలో ఉన్న యువతకు కానివ్వండి, మన రాష్ట్రంలో ఉన్న యువతకు కానీ ఈజీగా 5 నుంచి 6 లక్షల మందికి రాజధాని ఇక్కడే డెవలప్ చేస్తే ఉద్యోగ కల్పన చేసే యోచనలో కూడా ఆ రోజు గవర్నమెంట్ ఉంది. ఇవాళ ఈ గవర్నమెంట్ రాగానే కేవలం ఆ రాజధాని చంద్రబాబు నాయుడు గారు కట్టారు కాబట్టి, ఆ రాజధాని పనులకి భూమి పూజ చంద్రబాబు గారు చేశారు కాబట్టి, అంటే రేపు నువ్వు ఈ కొనసాగించినా కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పేరే చెప్పుకుంటారనే ఒక దురుద్దేశంతో, ఒక చెడు ఆలోచనతో నువ్వు ఇవాళ గవర్నమెంట్లోకి రాగానే 3 రాజధానులు అని చెప్పని అది నువ్వు కూడా చేయలేవు, అది నీకు తెలిసింది. దాన్ని వాళ్ళ అమలుకు సాధ్యం కానీ ముందుకు తీసుకొచ్చి ఆ 3 రాజధానులు అన్నాడు. ఏది అమరావతి ఒకటి, జ్యుడిషియల్ క్యాపిటల్గా ఒక ప్రాంతాన్ని, క్యాపిటల్ ప్రాంతంగా ఇంకొక ప్రాంతం అన్నాడు. ఏ ఒక్క ప్రాంతాన్ని నువ్వు డెవలప్ చేయగలిగావా? వైజాగ్ నువ్వు అసలు డెవలప్ చేయక్కర్లా, ఆల్రెడీ డెవలప్డ్ ప్రాంతం. అక్కడికి నువ్వు ఇంకొన్ని పెట్టుబడులు తీసుకొచ్చి ఐటీ సెక్టర్ని డెవలప్ ఆ రోజు చంద్రబాబు గారు చేసింది అదే చేస్తే ఇంకా అదే బాగుండేది. నువ్వేమీ కేవలం ఒకటేనండి, చంద్రబాబు నాయుడు గారు అది చేశారు కాబట్టి నేను చేయకూడదు, చంద్రబాబు నాయుడు ఇటు వచ్చారు కాబట్టి నేను ఇటు వెళ్ళకూడదు, ఆయన ఏది చేసి ఇది ఆయన చేయడు. ఇవాళ ఒకటి చెప్తాను బలంగా, వెస్ట్ బెంగాల్లో ఒక 6 ఎకరాల భూమి తీసుకుంటే గవర్నమెంట్లు కూలిపోయిన పరిస్థితి ఉంది. 30,000 ఎకరాలు రూపాయి పెట్టుబడి లేకుండా రైతులందరినీ కన్విన్స్ చేసి తీసుకుని ఒక బ్రహ్మాండమైన రాజధాని కట్టాలని చెప్పి ఆయన నువ్వు పూనుకుంటే నువ్వు ఆ రోజు నువ్వు ఓకే అన్నావు దానికి. ఇవాళ వచ్చేపాటికి మాట మార్చి నీ దొంగ వైఖరిని బయట పెట్టుకుంటుంది. అదేవిధంగా చూస్తుంటే ప్రధానంగా వచ్చేసరికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి ఎలా పనిచేస్తున్నారో వారి పనితీరు ఎలా పనిచేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక 10 రోజుల నుంచి అక్కడ ఉన్నాను ఇక్కడ పంపిస్తున్నాడు, ఇక్కడ ఉన్నాను అక్కడికి వేస్తున్నాడు. అక్కడ చెల్లిన రూపు ఇక్కడ చెల్లిద్దండి. అంటే వాళ్ళ పనితనం మీద నీకు నమ్మకం లేకే వాళ్ళని ఇటు పంపిస్తున్నావు, ఇక్కడ అన్ని సర్దుకోమని చెప్తున్నావు. సో అది నేను చెప్పకొస్తా, నీ పని నీ చర్యల ద్వారా ప్రజలే అర్థం చేసుకుంటారు. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా రైతులకి అండగా ఉండడం కోసం 3వ పంట కూడా నీళ్ళు రావనే ఉద్దేశంతో చంద్రబాబు గారి పోలవరం ప్రాజెక్టు తీసుకోవడం జరిగింది. సంబంధించినంత వరకు పోలవరం ప్రాజెక్టు 70% పైగా చంద్రబాబు గారి హయాంలో కంప్లీట్ అయిపోయింది. ఆ రోజు పోలవరం ప్రాజెక్టు లేట్ అవుతుందని చెప్పి పట్టిసీమ తీసుకొచ్చారు. పట్టిసీమ ఎందుకు దండగా అన్నారు. అదే పట్టిసీమ నుంచి కనుక సరైన సమయంలో నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే పోలవరం ప్రాజెక్టు సంబంధించినంత వరకు వైసీపీకి సంబంధించిన 2 ఇరిగేషన్ మినిస్టర్లు పనిచేస్తూ వచ్చారు. ఒకరు వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకరు వచ్చారు కంబటి రాంబాబు గారు. అసలు పోలవరం గురించే పట్టించుకోలేదు. దాని మీద మీరు క్వశ్చన్ మీరు అడుగుతుంటే నాకు నవ్వొస్తుంది. సమాధానం చెప్పాల్సింది నేను, అట్లాంటి మీ క్వశ్చన్లోనే ఆ సమాధానం వస్తుంది ఇవాళ. అంటే
ఒక క్వశ్చన్ అంటే ఒక 30 సెకండ్స్ లేదా ఒక 10 సెకండ్స్ సమాధానం కూడా మీరే చెప్పేస్తారు. అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి మీరు ప్రత్యేకంగా మమ్మల్ని కూర్చోబెట్టి అడగనవసరంలా. పోలవరాన్ని సోమవారం చేసి ప్రతి సోమవారం కూడా దాని మీద రివ్యూలు తీసుకుని యంత్రాంగాన్ని పరుగులు పెట్టించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి. పోలవరం కొంత లేట్ అవుతుంది కాబట్టి పోలవరంతో పాటుగా పట్టిసీమను తీసుకొచ్చి డెల్టా రైతాంగాన్ని బతికించిన వ్యక్తి ఆ రోజు ఎవరైతే నీటిపారుదల శాఖ మంత్రులు దేవినేని ఉమా గారి సారథ్యంలో నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో పట్టిసీమను తీసుకొచ్చి మన డెల్టా రైతాంగాన్ని బతికించిన ఘనత నారా చంద్రబాబు గారు. ఆ రోజు అసెంబ్లీలో కూడా నువ్వు మన పట్టిసీమ దండగన్నాడు. ఇవాళ నువ్వు ఏ నీళ్ళు వదులుతున్నావు డెల్టా రైతాంగానికి? నువ్వు ఎన్నిసార్లు పట్టిసీమ పంపులు వదిలే వాళ్ళకి? 2 మీరే 2 మినిస్టర్ల పేరు చెప్పారు, వాళ్ళ పేరు కూడా నేను చెప్తున్నాను అసలు. వచ్చిన సంవత్సరం ఫస్ట్ ఆర్ సెకండ్ మీటింగ్లో అనుకుంటా అసలు ఇంకేముందన్నా అయిపోయింది అని ఒకసారి అన్నాడు. ఇంకో ముఖ్యమంత్రి రాగానే అసలు వచ్చే ఏడాది డిసెంబర్ 22, 21 డేట్ కూడా ప్రకటించాడు. వాళ్ళకి ఎన్ని డిసెంబర్లు అయినాయి? ఇవాళ ఎన్నిసార్లు మీరు దాని మీద కనీసం రివ్యూ చేయలే. ఆ రోజు జరిగిన 71% జరిగింది. అక్కడి నుంచి ఒక్క పని కూడా జరగలేదు. 2 ఇప్పుడు వ్యవహరిస్తున్న గంట అరగంట అయినా లేకపోతే సుకన్యను ఏదో ఉంది అలాంటి వాళ్ళ గురించి నేను ప్రస్తావించదలుచుకోలేదండి. అంటే వాళ్ళు ఎవరితో వర్క్ చేస్తున్నారో ఎవరితో వర్క్ చేయించుకోవాలనుకుంటున్నారో అదే నిదర్శనం. పోలవరం అంటే అవగాహన లేదు, పత్తిసీమ అంటే తెలియదు, ఇవన్నీ తెలియకపోగా అసలు రైతుల మీద అవగాహన లేని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా మన రాష్ట్రంలో పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు గారి ఏళ్ళలో ముందడుగు వేయడం జరిగింది. ఉదాహరణ తీసుకుంటే మచిలీపట్నంలో మన బీచ్ ఫెస్టివల్ పెట్టడం కానివ్వండి, అదేవిధంగా తీసుకుంటే ప్రతి యువ కెరటాలు అని చెప్పి పెట్టడం కానివ్వండి, అదేవిధంగా పాండురంగ స్వామి ఉత్సవాలు, అదేవిధంగా విజయవాడ భవానీ ద్వీపం కానివ్వండి, వైజాగ్ సంబంధించిన ఋషికొండ డెవలప్ చేయడం కానివ్వండి, ఇలా చేసుకుంటూ పోయారు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వైసీపీకి సంబంధించినంత వరకు అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకునే పరిస్థితి. సంబంధించినంత వరకు పర్యాటక శాఖ మంత్రి వర్యులు కూడా మన కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింద పనిచేస్తున్నారు రోజా గారు. దాని మీద సేమ్ అదే నేను చెప్పే ఆన్సర్లే మీరే చెప్పేస్తున్నారు అన్నీ. సో ఆ రోజు ఏంటంటే ప్రతి సెక్టర్ ఆ సెక్టర్ ఈ సెక్టర్ అని కాదు, నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పనిచేసిన మంత్రులు కానివ్వండి, వ్యవహరించిన వారందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో పనిచేశారండి. అంటే పర్యాటక రంగం అంటే కాస్త ఎన్విరాన్మెంట్ నీట్గా చేసుకుని ఆ ఎంజాయ్ ఆ ఇదిలో మీరే చెప్పారు ఇక్కడ ఉన్న పాండురంగ గుడి కానివ్వండి, బీచ్ ఫెస్టివల్ కానివ్వండి, మరి అట్లాగే మన విజయవాడలో భవానీ ద్వీపం కానివ్వండి, ఆ రోజు ఎటువంటి ఇది కూడా జరగల. అన్నిటినీ కూడా ఆయన ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లని కూడా చాలా 100% డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్ళారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్యాటక శాఖ మంత్రులు ఎవరు? ఆవిడ చేసిన పని ఏంటి అసలు? ఉండొచ్చు ఆవిడ మాటలు ఆవిడ చేష్టల్లోనే వాళ్ళు ఎటువంటి మెసేజ్ ఇవ్వగలుగుతున్నారు అనేది ఇవాళ జనాలు తెలియజేస్తున్నారండి.